అసలు ఈ ఈవీఎంల పాట ఎందుకు పాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం చర్చిద్దాం. ముందుగా విక్రమ్ గారు, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, ఈవీఎంలు వచ్చిన కానీ ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఓడిపోయిన ప్రతివాడు దీని గురించే మాట్లాడతాడు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఓడిపోయిన ప్రతివాడు ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్తారు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ ఎపిసోడ్ మీకు ఏమనిపిస్తుంది? మీరే పెట్టారు, గజ్జిని అని పెట్టారు. మేము గజ్జిని అంటే ఆయన 19లో ఏం మాట్లాడారు అనేది ఆయన మర్చిపోయినట్టున్నారు. అందుకని ఓటమి ఎదుర్కొన్నంత వెంటనే ఆయన అయితే మాట్లాడలేదు. అయితే 2-3 రోజులుగా ఎలాన్ మస్క్ ఏదో మాట్లాడాడు, దానికి రాహుల్ గాంధీ మాట్లాడాడు, కాబట్టి ఈయన కూడా మాట్లాడినట్టుగా కనపడుతుంది. సరే, ఎలాన్ మస్క్ మాట్లాడిన దానికిను ఇండియన్ ఈవీఎంస్కి ఫారిన్ ఈవీఎంస్కి చాలా తేడా ఉందండి. అంటే అమెరికాలో ఉండే ఈవీఎంస్ వేరు, ఇండియాలో ఉన్న ఈవీఎంస్ వేరు. ఇవి ట్యాంపర్ ప్రూఫ్ అని టైమ్ అండ్ అగైన్ అది ప్రూవ్ అయింది. ఆయన కూడా చెప్పాడు అదే. ఎందుకంటే ఇది దేంతో కూడా దాని ఏమంటారు, రీడిజైన్ చేయలేరు ఈవీఎంస్ని, హ్యాక్ చేయలేరు, బ్లూటూత్ పెట్టలేరు, తర్వాత మీకు ఓటీపీ జనరేట్ కాదు. ఇప్పుడు ఏదో మన వచ్చింది మహారాష్ట్రలో ఏదో వచ్చింది, అదంతా బోగస్. అది బోగసే. ఆయన ఏదో ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు, ఓటీపీ చెప్పంగానే అది ఓపెన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా దానికి ఎక్కడ అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది. దీని యొక్క ఎఫికసీ మీద సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాతనే వీవీప్యాట్స్ వచ్చినాయి. అంతకుముందు లేదు వీవీప్యాట్స్. ఈవీప్యాట్స్ వచ్చి ఇప్పుడు ఆయనే చెప్పాడు, అది వెరిఫై చేస్తారు, ఏజెంట్లు వెరిఫై చేస్తారు. పోలింగ్ మొదలైందని ఆయనే చెప్పాడు. 2% ఆఫ్ ది ఏదైతే ఉన్నాయో స్లిప్స్ అవన్నీ వెరిఫై చేసుకుంటారు. సో ఇక్కడ అనేక సందర్భాల్లో ఇవి ట్యాంపర్ ప్రూఫ్ అనేటువంటిది తేలిన తర్వాత కూడా ఆయన ఈ పాట పాడటం అనేది మంచిది కాదు. అంటే అది ఒక ప్రజల తీర్పుని, ప్రజల విఘ్నతని అవహేళన చేసినట్టుగానే మనం భావించాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అంటే, ఇవాళ 77 నుంచి ఇండియాలో ఈ ఈవీఎం సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నాలు జరుగుతా వచ్చి ఆఖరికి 82 నుంచి అంటే ఫేజ్డ్ మేనర్ 99 నుంచి ఫుల్గా వచ్చింది. 99లో కూడా ఫుల్ కాదు, మీకు అక్కడ కూడా ఫేజ్డ్ మేనర్. తర్వాత 2009లో 14లో ఫుల్గా వచ్చింది. మనకి ఏంటంటే ఈసీఐఎల్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్, ఇవి రెండు కూడా చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో వాళ్ళు చూపించారు కూడా, వాళ్ళు ఇన్వైట్ చేశారు, దీని యొక్క సామర్థ్యాన్ని మీరు వచ్చి పరీక్షించుకోవచ్చని పైగా ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాదండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ పార్టీలు రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఎప్పుడన్నా వీళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేశారా? చేయలే. అంటే మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు, ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ పెడుతుంది, ఆల్ పార్టీ మీటింగ్ ఇన్వైట్ చేసి అభ్యంతరాలు ఉంటే తెలపమన్నారు. వీళ్ళు వెళ్ళలేదు, కనీసం ఈ పార్టీ నుంచి రిప్రజెంట్ చేయాల, అంటే రిటర్న్గా కూడా ఇవ్వాల, ఓరల్గా అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యి చెప్పకుండా ఇప్పుడు తీరా ఎలక్షన్స్లో వాళ్ళకి రిజల్ట్స్ అనుకూలంగా రాలేదని ఈ విధంగా చెప్పడం అనేది, అది ఆయన అంటున్నాడు కదా. అంటే ఈ శీల పరీక్ష అంటారు కదా, ఆ శీల పరీక్ష పదే ఎవరో చేసుకోరు. అవును, మనకి పురాణాలు కూడా చదివాం, ఒకసారి శీల పరీక్ష జరుగుతుంది, అంతేగాని ప్రతిరోజు చేయడానికి ఉండదు. అది ఆయన ఏంటంటే ఆయన దుగ్ధ, ఆయన ఒక నేచర్. ఇవాళ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మీద సరే ఓటమే హోందాగా స్వీకరించకుండా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మూలన ఆయన వ్యక్తిత్వాన్ని మీద చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు అంటే, ఆయన కనీసం వాళ్ళ ఒక పార్టీ వాళ్ళని పిలిపించి ఇప్పుడు ఈవీఎంల మీద మనం ఏం చేద్దాము, ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు. కాదండి 2019, ఎందుకంటే వెనకే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ